ఓం విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో వరల్డ్ కప్‌లో పెర్ఫార్మ్ చేసిన ఐపీఎల్ ప్లేయర్స్ ఆఫ్ఘనిస్తాన్ టీం నుంచి ఆడబోయే ప్లేయర్స్ ఐపీఎల్‌లో ఎవరు పెర్ఫార్మ్ చేశారు, వరల్డ్ కప్‌లో ఎవరు ఆడారు అన్నదాన్ని బట్టి ఈ వీడియోని డిజైన్ చేశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చే ప్లేయర్ ఆఫ్ఘన్ ప్లేయర్ రామనుల్లా గుర్బాజ్ ఓపెనింగ్ ఆడాడు. మొత్తం 4 లీగ్ మ్యాచెస్ ఆడాడు. ఫస్ట్ లీగ్ మ్యాచ్లో అగైన్స్ట్ న్యూజిలాండ్ 27 రన్స్ కొట్టాడు. అలాగే నెక్స్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్లో 42 బాల్స్కి 84 రన్స్ కొట్టాడు అగైన్స్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ అగైన్స్ట్ యూఏఈ డక్అవుట్ 2 బాల్స్. ఇంకా ఆఖరి లీగ్ మ్యాచ్లో 20 బాల్స్లో 30 రన్స్ చేశాడు. నెక్స్ట్ వాళ్ళ కెప్టెన్ రషీద్ ఖాన్. న్యూజిలాండ్కి అగైన్స్ట్గా బ్యాటింగ్ ఏం రాలేదు. సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్గా 20 రన్స్ చేశాడు 12 బాల్స్లో. నెక్స్ట్ 2 మ్యాచెస్ అయినా యూఏఈతోనూ బ్యాటింగ్ రాలేదు, అలాగే కెనడాతో కూడా బ్యాటింగ్ రాలేదు. సో ఇది బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రషీద్ ఖాన్ది. బౌలింగ్ విషయానికి వస్తే న్యూజిలాండ్కి అగైన్స్ట్గా ఒక వికెట్ తీసాడు 36 రన్స్ ఇచ్చి. సౌత్ ఆఫ్రికాకి అగైన్స్ట్గా 2 వికెట్స్ తీసాడు 28 రన్స్ ఇచ్చి. యూఏఈకి అగైన్స్ట్గా ఒక వికెట్ తీసాడు 24 రన్స్ ఇచ్చి. ఇంకా ఆఖరి లీగ్ మ్యాచ్ అయిన కెనడా అగైన్స్ట్గా 2 వికెట్స్ తీసాడు 19 రన్స్ ఇచ్చి. ఇది రషీద్ ఖాన్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ వరల్డ్ కప్. నెక్స్ట్ మూడవ ప్లేయర్ అజ్మతుల్లా అహ్మద్. న్యూజిలాండ్కి అగైన్స్ట్గా 7 బాల్స్లో 14 రన్స్ చేశాడు ఫస్ట్ లీగ్ మ్యాచ్లో. సెకండ్ లీగ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాకి అగైన్స్ట్గా 17 బాల్స్లో 22 రన్స్ కొట్టాడు. మూడో లీగ్ మ్యాచ్లో యూఏఈకి అగైన్స్ట్గా 21 బాల్స్లో 40 రన్స్ చేశాడు. అది నాట్అవుట్ గెలిచాడు. ఇంకా ఆఖరి లీగ్ మ్యాచ్లో 7 బాల్స్లో 13 రన్స్ చేశాడు అగైన్స్ట్ కెనడా. ఇది అజ్మతుల్లా అహ్మద్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. ఇంకా బౌలింగ్ పర్ఫార్మెన్స్కి వస్తే న్యూజిలాండ్కి అగైన్స్ట్గా ఎక్స్పెన్సివ్ రన్స్ ఒక వికెట్ తీసి 40 రన్స్ ఇచ్చాడు ఒక వికెట్ తీసి. మళ్ళీ అగైన్స్ సౌత్ ఆఫ్రికా కూడా సేమ్ ఎక్స్పెన్సివ్గా పోయాడు 41 రన్స్ ఇచ్చాడు 3 వికెట్స్ తీసి. ఇంకా లీగ్ మ్యాచ్లో మూడో మ్యాచ్ అయిన యూఏఈకి అగైన్స్ట్గా చాలా మంచి బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్లో 40 రన్స్ చేశాడు, బౌలింగ్లో 4 వికెట్స్ తీశాడు 15 రన్స్ మాత్రమే ఇచ్చి. ఇంకా ఆఖరి లీగ్ మ్యాచ్లో కెనడాకి అగైన్స్ట్గా ఒక వికెట్ తీసి 18 రన్లు ఇచ్చాడు. ఇది అజ్మతుల్లా అహ్మద్ పర్ఫార్మెన్స్ వరల్డ్ కప్. ఇంకా నెక్స్ట్ ఆఖరి ప్లేయర్ ఐపీఎల్ ఆడే ప్లేయర్ సిఎస్కేకి ఆడే ప్లేయర్ అయిన నూర్ అహ్మద్కి ఒకే ఒక మ్యాచ్ ఛాన్స్ వచ్చింది. 2 మ్యాచ్లు ఛాన్స్ వచ్చి అందులో ఒక మ్యాచ్ బ్యాటింగ్ చేశాడు. 9 బాల్లో 15 రన్లు కొట్టాడు, నాట్అవుట్గా నిలిచాడు అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా. న్యూజిలాండ్కి అగైన్స్ట్గా ప్లేయింగ్ లెవెన్లో లేడు. అలాగే ఆఖరి లీగ్ మ్యాచ్లో కెనడాకి అగైన్స్ట్గా కూడా ప్లేయింగ్ లెవెన్లో లేడు. సో యూఏఈకి అగైన్స్ట్గా ప్లేయింగ్ లెవెన్లో ఉన్నాడు కానీ బ్యాటింగ్ రాలేదు. ఇది బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ నూర్ అహ్మద్ని. ఒకే ఒక మ్యాచ్ బ్యాటింగ్ చేశాడు, అది 9 రన్స్ కొట్టింది. 15 బాల్స్లో 9 బాల్స్లో 15. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఆడిన 2 మ్యాచ్లు కూడా ఎక్స్పెన్సివ్గా త్రో అయ్యాడు. 35 రన్స్ ఇచ్చాడు, వికెట్స్ ఏం తీయలేదు. 2 మ్యాచ్లో కూడా సేమ్ 35 రన్స్. ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ వరల్డ్ కప్లో. ఈ నలుగురు మాత్రమే ఆడుతున్నారు ఐపీఎల్ 2026లో. అంటే వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నవాళ్ళు, వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నవాళ్ళు. గుర్బాజ్ వచ్చి కేకేఆర్కి ఆడుతాడు, రామనుల్లా గుర్బాజ్ వచ్చి కేకేఆర్కి ఆడుతాడు. రషీద్ ఖాన్ వచ్చి గుజరాత్కి ఆడుతాడు.
అస్మిత్ నామాజే పంజాబ్ కడతాడు, నూర్ అహ్మద్ చెన్నై కడతాడు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, నా అటెంప్ట్ కానీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన క్రికెట్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీంతో కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.